ఒకప్పుడు టీ. కొన్నిసార్లు జీవితంలో పెద్ద పెద్ద సంఘటనలతో కాదు, చిన్న చిన్న బాధలతో మనల్ని అలసటకు గురి చేస్తుంది. ఒక అమ్మాయి ఉంది. బయటికి చాలా బలంగా కనిపిస్తుంది. కిందకి తల వంచకుండా నవ్వుతూ కనిపిస్తూ ఉంటుంది. కానీ తన లోపట చాలా అలసిపోయి ఉంది. కొన్ని భావాలు, కొన్ని బాధలు ఎవరికీ చెప్పుకోలేని బాధ. అలాగే ఒకరోజు ఇంటికి వచ్చి చాలా నిశ్శబ్దంగా కూర్చుంది. ఏమీ చెప్పకుండా, ఏ ఎక్స్క్యూజెస్ చెప్పకుండా అలానే కూర్చుంది. అమ్మ చూసింది, కానీ ఏం అనలేదు, ఏం అడగలేదు. కానీ వీలైనంత మృదువుగా ఒక కప్పు టీ తీసుకొచ్చి ఇచ్చింది. అక్కడ ఏమీ మాటలు లేవు, చాలా నిశ్శబ్దంగా ఉన్నది. కానీ ఒకటి మాత్రం ఉంది, ప్రేమ. కానీ ఆ అమ్మాయి ఆ కప్పు తీసుకొని చాలా నిశ్శబ్దంగా కూర్చుంది. కంటిలో నుంచి నీళ్ళు వస్తున్నాయి. కానీ అది బాధ వల్ల కాదు, ఆరావం వల్ల. ఆ క్షణం అర్థమైంది, ప్రేమ అంటే పెద్ద మాటలు కాదు అని, శ్రద్ధ అంటే పెద్ద పనులు కాదు అని. కొన్నిసార్లు ఒక కప్పు టీ, ఒక నిశ్శబ్దం, ఒక ఉనికి చాలు. ఈ కథ సారాంశం, ప్రతి బాధకు ఒక సలహా తోడింటే చాలు. కొన్ని హృదయాలకు కేవలం వెచ్చదనం తోడింటే చాలు. ఈ కథ వల్ల నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, మీ లైఫ్లో ప్రతి ఒక్కరితో ఎప్పుడూ ఆనందంగా నవ్వుతూ ఉండండి. మీకు తోచినంత సాయం చేయండి. ఎప్పుడు అందరినీ అలరిస్తూ మీరు కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని. చిన్న చిన్న పనులైనా సరే చాలా గొప్పగా అనిపిస్తాయి. పెద్ద పెద్దవి ఏమీ చేయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్నవి ఈ కథలాగా ఒక కప్పు టీ, ఒక కాఫీ, ఎలా ఉన్నావు అని అడిగే కొన్ని చిన్న చిన్న మాటలు మీకు చాలా ఆనందాన్ని ఇస్తాయి. నేను అందరు హ్యాపీగా ఉండాలని ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.